లోకంలో ఇంద్రకూలేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించి, మీ గొప్పదైన మాటలు, సత్యములో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, దైవ జ్ఞానాన్ని గురించి తండ్రి, కొన్ని విషయాలు మేము ధ్యానించబోతున్నా తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా మీ పిల్లలందరూ తండ్రి, మీ వాక్యం మీద దృష్టి ఉంచి, మనసంతా వాక్యం నింపుకొని మిమ్మల్ని సంతోషపెట్టి, మీ ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చి, మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ, క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. నీవు దైవ జ్ఞానం కలిగి ఉన్నావా? నీవు దైవ జ్ఞానం కలిగి ఉన్నావా అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ లోకంలో దైవ జ్ఞానం లేదా? దైవ జ్ఞానం లేకుండా ఏ జ్ఞానం ఈరోజు ఈ ప్రపంచంలో ఆచరించబడుతోంది? ఈ లోకమంతా ఏ జ్ఞానంతో నిండి ఉంది అంటే, ఈ లోకమంతా లోక జ్ఞానంతో నిండి ఉంది ప్రియులారా. చదువుల పేరుతో మనం చదువుకుంటున్నదంతా ఏది అంటే లోక జ్ఞానం, అది దైవ జ్ఞానం కాదు. ఈరోజు పాఠశాలకు వెళ్ళిన ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఏదో చిన్న చిన్న పదాలని నేర్చుకుంటున్నాడు. ఏమండి? యాపిల్ అని, బాల్ అని, క్యాట్ అని, డాగ్ అని, ఇవన్నీ ఏవంటేనా ఏమండి, ఈ లోక జ్ఞానానికి సంబంధించినవి. యాపిల్ గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాను అనుకోండి, ఏరోప్లేన్ నుంచి ఒక వాక్యం చెప్పాడు అనుకోండి, తల్లిదండ్రులు చాలా సంతోషపడతారండి. ఏమండి? ఒక యాపిల్ గురించి చూసినట్లయితే దిస్ ఈజ్ అన్ యాపిల్ అంటాడండి. అండి, ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్. ఇంకా ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అంటే కొన్ని మాటలు నేర్చుకుంటే, కొన్ని వాక్యాలు చెప్పిన వెంటనే ఏదో అంత అర్థమైపోయింది, దీన్ని బాగా నేర్చుకుంటున్నాడు అంటే, అలా నేర్చుకోవడం ద్వారా, ఒక మ్యాంగో గురించి చెప్పడం ద్వారా, ఏమండి, అదేవిధంగా ఒక వస్తువుల గురించి మాట్లాడడం ద్వారా ఏదో నేర్చుకున్నాడు అని మనుషులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, లాంగ్వేజెస్ అండి ఇవన్నీ కూడా ఏమంటామంటే భాషలు. భాషల్లో ఏమి జరుగుతుందో, ఒక తెలుగులో ఏమి జరుగుతుంది, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, అదేవిధంగా ఒక గణితం అంటే మ్యాథమెటిక్స్, దాంట్లో కూడా ఏం నేర్పుతారు? చతుర్విధ ప్రక్రియలు. అలా గణితాన్ని నేర్చుకున్నవాడు, సైన్స్ నేర్చుకున్నవాడు, సోషల్ నేర్చుకున్నవాడు, సోషల్ అంటే ఏమండి, దాన్ని ఏమంటున్నారు తెలుసా? దాంట్లో 4 భాగాలు పెట్టుకున్నారు. జాగ్రఫీ అని, అంటే భౌగోళిక శాస్త్రము, చరిత్ర, పౌర నీతి శాస్త్రం. చూడండి, దాని పేరు పౌరులకు నీతి నేర్పే శాస్త్రం అంటది. ఆర్థిక శాస్త్రం. ఇవన్నీ కూడా ఏం నేర్పుతున్నాయంటే, మనుషులందరూ కూడా దీంట్లో నేర్చుకొని, దాంట్లో ఉన్న పదాలను, సబ్జెక్టులని చెప్పడం ద్వారా మేము ఏదో చాలా నేర్చేసుకుంటాను అనుకుంటున్నారు మనుషులందరూ. ఒక శాస్త్రవేత్త ఉన్నాడండి, ఒక తత్వవేత్త, కార్ల్ మార్క్స్. ఆయన కూడా యూదుడు. ఆయన జర్మనీలో జన్మించాడు. ఆ కార్ల్ మార్క్స్ అనే శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే, ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకున్న తర్వాత, ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామిక్ రిలేషన్స్ అన్నాడండి. అంటే అన్ని రిలేషన్స్ ఇవి ఏదైనా ఉన్నాయంట, ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నాడు. అంటే ఎవరైనా కానీ, అంటే ఒక కూతురు, ఒక తండ్రి మధ్య ఆ రిలేషన్ని చూడండి, ఏం చెప్తున్నాడు ఆయన? ఇది ఆర్థిక సంబంధం. కూతురు ధనం ధనం మా తండ్రి దగ్గర ఉందనే ప్రేమిస్తోందే తప్ప నిజంగా ప్రేమ లేదంటున్నాడు. చూడండి, మనం ఏమనుకుంటున్నాం? ఈ చదువుల్లో ఏదో చాలా ఉంది అనుకుంటున్నాం. కానీ ఒక తత్వవేత్త, ఒక శాస్త్రవేత్త, అంటే ఒక ఎకనమిస్టు ఏమని చెబుతున్నాడంటే, ఆయన చెబుతున్నది ఆల్ రిలేషన్స్ ఆర్, ఏం రిలేషన్స్ అన్ని ఇవన్నీ కూడా ఎకనామిక్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ అన్ని అవే అంటూ ఉంటే, మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ శాస్త్రాలుగా చెప్పబడుతున్నవన్నీ కూడా మనకు దేవుని జ్ఞానాన్ని ఏమీ బోధించడం లేదు. ఇవన్నీ కూడా ఇది దైవ జ్ఞానం కాదు. ఇవన్నీ కూడా ఎలాంటి ఉన్నాయి అంటే గిన, ఇది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని చదువుకుంటున్నాం మనం, నేర్చుకుంటున్నాం మనం. దీనికన్నా గొప్ప జ్ఞానం అదే దైవ జ్ఞానం. మనుషులందరూ చూడండి, ఈరోజు ఒక 10 రూపాయల కోసం, ఒక 100 రూపాయల కోసం కొట్లాడుకుంటుంటారండి. ఏమండి? ఒక 100, 200 మనుషుల్ని చంపాలంటే డబ్బు తీసుకొని మరీ చంపేస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు చూడండి ఎలా ఉన్నాయో. కనుక వీటన్నిటి గురించి మనం ఆలోచించాలి. లోక జ్ఞానం కాదు ఇది, దైవ జ్ఞానం మనం నేర్చుకోవాలి. దైవ జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా ఈ లోక జ్ఞానం కన్నా మనం గొప్ప జ్ఞానం నేర్చుకుంటాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దైవ జ్ఞానం అన్నదే ప్రధానమైందన్న విషయం ఎవరికీ తెలియదండి. చూడండి ఏం చెప్తున్నాడో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 20లో ఉమ్, ఉమ్, ఉమ్. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితరముగా చేసి ఉన్నాడు కదా. చూడండి, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఏమండి, చాలా చాలా సంపాదించేసాం, డబ్బులు సంపాదించేసాం, బంగారం సంపాదించేసాం, ఇల్లు సంపాదించేసాం అనుకుంటున్నాడు మనిషి అంతా కూడా. కానీ దేవుడు ఏం చేశాడు? వీటన్నిటిని వదిలిపెట్టుగా చేసేసాడండి. ఎవడు ఎంత సంపాదించుకున్నా ఏం లాభం లేదు ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోక జ్ఞానం దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు, ఫూలిష్ మ్యాన్స్ గా చేశాడండి. ఏమంటున్నాడు దేవుడు? ఓ ఫూలిష్ మ్యాన్ అంటున్నాడు. నీ సంపాదించినవన్నీ ఈ రోజు రాత్రి ఏమనుకుంటున్నాడు? ఒకడు చాలా సంపాదించాడండి, ఆస్తులు, చాలా ఆస్తుల్ని సంపాదించి నాకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉంది. ఇదిగో నా ప్రాణముతో, ప్రాణమా, నీకు అనేక దినములకు సంబంధించిన గొప్ప విస్తారమైన ఆస్తి ఉంది కనుక నువ్వు సుఖించుము, తినుము, త్రాగుమంటుంటే దేవుని మాట ఏముంటుంది? ఓ వెర్రివాడా, ఈ రోజు రాత్రి నీ ప్రాణంను అడుగుచున్నారు. ఈ రోజు నీ ప్రాణం పోతే నువ్వు ఏం సంపాదించుకున్నావంతా కూడా అంతా వృధానే. ఏమండి, ఎంత సంపాదించిన వాడైనా, పేదవాడైనా ధనవంతుడైనా, కోటీశ్వరుడిని పేదవాడిని, ఏమండి, అందరినీ సమానం చేసి పారేశాడు దేవుడు. కనుక ఈ లోక జ్ఞానాన్ని సంబంధించి మేమేమో సంపాదించుకున్నామని ఆనందపడే వారలారా, ఈ లోక జ్ఞానం ఏమీ లేదు. ఈ లోక జ్ఞానంతో నువ్వు సాధించేది లేదు ఏమి అని చెప్తున్నాడు. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా, చూడండి, దేవుని జ్ఞానం ఉందండి. దేవుడు తన జ్ఞానంతో ఈ లోకాన్ని కలిగించాడు. దేవుడు తన జ్ఞానంతో ఏం చేస్తున్నాడు? ఈ భూమిని తిప్పుతున్నాడు. దేవునికి జ్ఞానం ఉంది. ఏమండి, ఆ దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున, చూడండి ఏం చెప్తున్నాడు? లోకము తన జ్ఞానము చేత, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, అంటే దేవుని జ్ఞానాన్ని ఎరుగలేదా? ఎరుగలేదు. దేవుని జ్ఞానాన్ని పట్టించుకోలేదు ఈ లోకం. దీనికి జ్ఞానం, లోకానికి జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉందండి. ఏ జ్ఞానం గొప్పది? లోకాలను కలిగించిన జ్ఞానం గొప్పదా? ఈ లోకంలో ఉన్న జ్ఞానం గొప్పదా? దైవ జ్ఞానం గొప్పదండి. లోకాలను కలిగించిన జ్ఞానం గొప్పది. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు? ఈ లోక జ్ఞానము చేత దైవ జ్ఞానాన్ని ఎరుగకుండా ఉన్నారు. అంటే పట్టించుకోవడం లేదు మనుషులందరూ కూడా. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఏమండి, కొద్దిగా బంగారం ధరించుకున్నారనుకోండి, అందరి ముందర చెప్పుకుంటుంటారు, అదో నేను ఇంత బాగున్నాను చూడు. ఏం బాగండి? బంగారం మీద అది మట్టిలో నుండి వచ్చింది, బంగారం కూడా మట్టే. కానీ దానికి ఎక్కువ విలువ ఇచ్చాడు. కానీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? దీనికన్నా గొప్ప లోకం మరొకటి ఉంది. ఆ లోకానికి నువ్వు చేరాలి. ఆ లోకానికి చేరాలి అంటే ఈ లోకంలో ఉన్న గొప్పవి నీకు చూపించాలి. ఇదిగో అండి, రత్నాలని, డైమండ్స్ అని, అంటే వజ్రాలు, బంగారం అని విలువైనవిగా చూపిస్తే ఇంతకన్నా గొప్ప విలువైనవి ఆ లోకంలో ఉన్నాయని మనుషులు తెలుసుకోవాలండి. కానీ ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుంటే ఇవే గొప్పవని ఈ జ్ఞానానికే బద్దులైపోతే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివారు, వదిలిపోయే వాటి కోసం మీరు ఆనందపడుతున్నారు. ఏమండి, ఒకనాడు సొలొమోను ఏమన్నాడు అంటే, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. అంటే మనిషి సంపాదించుకుంటావన్నీ ఏంటి? ఇలాంటివన్నీ కూడా వ్యర్థమైన వాటిని సంపాదిస్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. వ్యర్థమైనది కాకుండా నిజమైన దేవుని జ్ఞానాన్ని సంపాదించాలని చెబుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున, దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ దైవ జ్ఞానం మనకి ఏమి నేర్పుతుందంటే బుద్ధి జ్ఞానాన్ని నేర్పుతుంది. దైవ జ్ఞానం ఏమి నేర్పుతుంది? బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను, తెలివితేటలు నేర్పుతుంది ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి అలాంటి దైవ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆ దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకోకపోతే మనం ఎన్ని సంపాదించినా నువ్వేం సంపాదించినట్ల? వ్యర్థమైనవి సంపాదించినట్లే. ఏమండి, ఈరోజు లోకంలో ఎవరు దైవ జ్ఞానాన్ని నేర్చుకోకుండానే ఏమండి జీవితాన్ని ఏం చేస్తున్నారు? ముగించేస్తున్నారండి. కాబట్టి దైవ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. దీన్ని ఏమంటున్నాడు? మహోన్నతుని విద్య అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన, ఇందాక చదవబడిన పాఠ్య భాగం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములుగా, ఏమండి, ఏవి దృష్టాంతాలుగా సంభవించాయి?
బైబిల్ అంటే ఇది చారిత్రక పుస్తకం ప్రియులారా. మోషే చారిత్రక పురుషుడు. మోషే కాలంలో జరిగిన ఐగుప్తీయుల కాలం నుండి, అంటే ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన చరిత్ర. అరణ్యములో నడిపించబడిన ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఏం చరిత్ర ఇది? ఇది యథార్థమైన సంఘటన. ఏమండి, 40 సంవత్సరాలు అంటే నిన్న రాత్రి మనం విన్నాం కదా, ఏదండి ఆయన జీవిత కాలం 120 సంవత్సరములతో దేవుని పిల్లలతో అరణ్యంలో గడిపిన కాలం ఎంత? 40 సంవత్సరాలు. అదండి కాలం. అంటే ఆ కాలం మనకి ఏం చెప్పబడుతుందంటే, ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంట, ఇశ్రాయేలులకు ఏం చూపించాడు? దృష్టాంతాలుగా దేవుని జ్ఞానాన్ని చూపించాడు. దృష్టాంతాలుగా. దృష్టాంతం అంటే దృశ్యం అనేది అంటే కంటికి కనిపించేది. కంటికి కనిపిస్తే అన్నా దేవుని మీద నమ్ముతారేమో, విశ్వాసం ఉంచుతారేమో అని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మధ్యలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ మధ్య చేశాడండి. అలా చేస్తే అన్న వాళ్ళు మారారా? ఎవరు మారలేదు. ఈ ప్రపంచంలో మనిషి అన్నవాడు ఎవడు మారడు అని వాళ్ళు నిరూపించారు. ఎందుకు? 20 లక్షల మంది ప్రజలు ప్రేమైన దేవుని వల్ల వాళ్ళు 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే ఏమి? యుద్ధానికి వెళ్ళగలిగిన శక్తిని, సామర్థ్యం కలిగిన వారు. ముసలి వాళ్ళు, పిల్లవాళ్ళు, స్త్రీలు, వాళ్ళందరూ యుద్ధాలకు వెళ్ళలేరు. అలాంటి వారు ఎంతమంది ఉంటారంటే మొత్తంగా కలిపి ఎంతమంది? 20 లక్షల మంది. ఆ 20 లక్షల మంది మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు చూపించాడు దేవుడు. కానీ అవి జరుగుతూ ఉన్నా, కనబడిన వాళ్ళు మాత్రం మనసు మార్చుకోలేదు. కనబడినప్పుడు మాత్రం చాలా బాగుంది అంటారండి. ఏమండి, నాన్న డబ్బు ఇచ్చినప్పుడు ఏమంటారు? ఆ రోజు మాత్రం ఏమంటారు? వెరీ గుడ్, బాగా ఇచ్చావు, మాకు బాగా ఇచ్చేసామంటారు. మళ్ళా ఒక వారం, నెల అయితేనే, ఒక సంవత్సరం అయితేనే మళ్ళీ చూసుకున్నావులే. అందరి తండ్రులు వేరే వాళ్ళ తల్లిదండ్రులు, మీరు వేరే వాళ్ళ తల్లిదండ్రులు మేలితే వాళ్ళు ఇస్తారా నీకు? ఎవరు ఇస్తారు? ఆ తండ్రిని గొప్ప చేస్తున్నారా? ఎవరు చేయడం లేదండి. ఈరోజు కూడా అంతే. ఈరోజు కూడా అంతే. ఆ రోజు ఇశ్రాయేలుని అలాగే చేశారు. దేవుని మీద సరైన మనసు నిలుపుకోక ఇంకా ఏవో కావాలని, ఇంకా ఏవో కావాలని. ఏమండి, ఎక్కడున్నారు వాళ్ళు? అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళకి ఏం కురిపించాడు దేవుడు? మన్నాను కురిపించాడు. చూడండి, ఈరోజు 3 పూటల మనం ఆహారం చేసుకోవాలి. కానీ వాళ్ళకు ఆహారం చేసుకునే పని ఉందా? అస్సలు లేదండి. ఆహారమే ఏం వండుకోవాల్సిన పనే లేదు, సరుకులు తెచ్చుకోవాల్సిన పనే లేదు. ఆహారం పైనుంచి కురిపించాడు 40 సంవత్సరాల కాలం పాటు. అంటే అలా చూసిన వారు మనసు ఎంతగా మార్చుకోవాలో చూడండి. అస్సలు మార్చుకోలేదు పిల్లరా. ఎంతమంది వెళ్ళారంట? కేవలం 2 మాత్రమే, యెహోషువ, కాలేబు. 20 లక్షల మందిలో 2 వెళ్ళారంటే ఏమండి, కుటుంబానికి ఒకరన్నా వెళ్తారా? వెళ్ళే అవకాశమే లేదు పిల్లరా. ఈరోజు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. పరలోకానికి నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ భూమి మీద అస్సలు లేకుండా పోయారు. క్రైస్తవులందరూ దేవుణ్ణి ఏం ఆశిస్తున్నారో తెలుసా? ఇదిగో వారాశించినట్టుగానే, దేవా మాకు ఆహారం ఇవ్వు, దేవా మాకు ఆరోగ్యం ఇవ్వు, దేవా మాకు ఉద్యోగాలు ఇవ్వు. ఇవే. ఎందుకోసం ఇవన్నీ కూడా? ఎందుకోసం? వారి శారీరక సుఖాల కోసమే అడుగుతున్నారండి. పరలోకాన్ని ఆశించి బతకడం లేదు. కానీ ఒక యెహోషువ, కాలేబు దేన్ని ఆశించున్నారంట అక్కడ? వాళ్ళు దైవ జ్ఞానం తెలిసిన వారుగా, ఏమండి, కనానును ఆశించి పోతున్నారండి వాళ్ళు. ఏమండి, ఈడున్న సమస్యల గురించి ఆలోచించడం లేదు. మొత్తం మనుషులంతా ఏం ఆలోచిస్తున్నారు? సమస్యలు, 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 కష్టాలు, కన్నీళ్లు, బాధలు. అంతా బాగున్నా బాధలే. అలా ప్రతి మనిషి ఆలోచిస్తుంటే వారు మాత్రం దేని మీద దృష్టి పెట్టారు? కలుగబోవు బహుమానం. అంతే కదండి. మోషే దేని మీద దృష్టి పెట్టాడు? బహుమానం. ఏది కలుగుతుంది? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. ఒక యెహోషువ ఎవరికి ఎవరికి పనిచేశాడు పరిచారకుడుగా? ఇదిగో మోషేకు పరిచారకుడుగా పనిచేసిన యెహోషువ. ఆయన దాన్ని ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా ఒక కాలేబు దేనికోసం బ్రతుకుతున్నారు వాళ్ళు? ఇదిగో కలుగబోవు బహుమానం. అంటే క్రైస్తవుడుగా నువ్వు దేవుని కోసం బ్రతకాలి, కలుగబోవు బహుమానమైన పరలోకం కోసం బ్రతకాలి భూమి మీద. కానీ భూ సంబంధమైన వాటి మీదే ఆధారపడి ఆశపడి బ్రతుకుతున్న ప్రజలు ప్రేమైన దేవుని వాళ్ళరా. 11వ వచనంలో చూడండి, చెప్తున్నాడు, ఈ దృష్టాంతములు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగొటకై. బుద్ధి కలగొటకై. ఏం కలగాలంట మనిషికి? బుద్ధి కలగాలి. బుద్ధి ఉందా? లేదండి. ఈ లోకంలో ఉన్న జ్ఞానంలో బుద్ధి అసలు లేదు. మనిషి మాట్లాడే మాటల్లో బుద్ధి జ్ఞానం బొత్తిగా లేని మాటలు మాట్లాడుకుంటుంటారు పిల్లల. ప్రతి మనిషి అంతే. వాడు రాజకీయవేత్త కావచ్చు, మేధావి కావచ్చు, మాట్లాడే మాటల్లో బుద్ధి జ్ఞానం లేదు. బుద్ధి జ్ఞానం, దైవ జ్ఞానం కలిగి మనము మాట్లాడాలి. ఆ జ్ఞానం ఎక్కడుంది? దేవుని జ్ఞానంలో ఉంది పిల్లలు. అంటే నువ్వు 2 మార్గాలు ఉంటాయి ప్రతి చోట కూడా. అది ఒకటి దుష్ట మార్గము, ఇంకోటి దైవ మార్గం. దుష్ట మార్గాన్ని అనుసరించావో దృష్టాంతంలో వారికి ఏం సంభవించింది? వారందరూ నశించి వెళ్ళిపోయారు.
అంటే వాళ్ళెవ్వరూ అనుకున్న చోటికి వారు చేరలేకపోయారు. అంటే దుష్ట మార్గాన్ని అనుసరిస్తే దుష్ఫలితాలు ఉంటాయి. సత్య మార్గాన్ని, దైవ మార్గాన్ని, దైవ జ్ఞానాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకు? వారికి సంభవించింది కనుక మీరు వాటిని చూసి బుద్ధి తెచ్చుకోండి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు దైవ జ్ఞానాన్ని. వారికి సంభవించిందండి. ఒకడు స్పీడ్‌గా వెళ్ళాడు. ఒక యాక్సిడెంట్ అయిపోయాడు. ఏమండి? నడుములు ఇరిగిపోయాయి. మనకేం అర్థం కావాలి? అంటే వాడికి అయ్యింది మనకు అర్థం కాలేదనా? కాదు. మనకు కూడా అలాగే జరుగుతుంది. పాఠశాలలోకి వచ్చారండి. పిల్లలందరూ అల్లరి చేస్తూ ఉన్నారు. అల్లరి చేస్తూ ఉంటే, పాఠశాలలో పిల్లలు అల్లరి చేస్తుంటే, ఒక్కసారి ఉపాధ్యాయుడు వచ్చి నలుగురు పిల్లల్ని బాగా కొట్టేశాడు. అర్థం ఏమైంది మనకి? మనము అల్లరి చేస్తానం, మనం తప్పించుకున్నాం రా అని అర్థం కావాలే కానీ, వాళ్ళకి దెబ్బలు పడ్డాయి, నాకు దెబ్బలు పడలేదని మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అల్లరి చేస్తుంటే మనకు కూడా పడతాయి. అంటే వాళ్ళకు సంభవించిన దాన్ని బట్టి మనం ఏం తెచ్చుకోవాలి? మనం బుద్ధి తెచ్చుకోవాలి. అది వాళ్ళకు సంభవించాయని కాదు. మనము అలాంటి చెడ్డ వాటిని ఆశించకున్నట్టు 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ లోకంలో కనబడేవన్నీవి చెడ్డవి. చెడ్డవి ప్రియులారా, ఇవి మంచివి కాదు. వీటి కోసం ఏం చేస్తాం అంటే బంగారం చాలా వేసుకోబోతున్నాం అనుకోండి. ఏం చెప్తారు ట్రైన్ల దగ్గర? అమ్మ మీ విలువైన వస్తువులు చాలా జాగ్రత్త. ఏం చేస్తారు వాళ్ళు? దొంగలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? మీ ప్రాణాలు పోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్రైన్కి దగ్గరకు వెళ్ళామనుకోండి అట్లా నడుచుకుంటూ, ట్రైన్లో నుంచి ఏం చేస్తారు? లాగుతారు. లాగేసి దొబ్బేసి అంటే ఇంకో సైడ్ నుంచి దిగిపోతాడు వాడు. అంతే కదా? ఎంతమందికి అండి బిస్కెట్లని ఇచ్చేసి వాళ్ళు బిస్కెట్లు తింటే పడిపోతే ఎంతమంది లాక్కుపోలేదు చూడండి. అంటే చెడ్డ వాటిని ఆశిస్తోంది లోకం. మనము కూడా ఏదో ఈ భూప్రపంచం మీద గొప్పవాళ్ళుగా అయిపోవాలి అనుకుంటూ వాటినే ఆశించి బ్రతికినట్లయితే ఆ రోజు ఏ విధంగా ఇశ్రాయేలు ఆశించారో మనం కూడా వాటిని ఆశించినట్లని చెప్తున్నాడు. అంటే బైబిల్ మీద మనకేం రావాలి? సరైన అవగాహన రావడానికి ప్రియులారా. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే దేవుడున్నాడు. దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఎవరి మధ్య? ఇశ్రాయేలుల మధ్య ఉన్నాడు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఏమండి? ఒక యెహోషువ ప్రార్థిస్తే ఏం చేశాడంట? సూర్యచంద్రుల్ని ఆపేశాడంట పిల్లరా. మొన్నటి రోజున ఒక మంచి పాఠ్యాంశం నేర్చుకున్నాం అబియా గురించి. అబియా యొక్క కుమారుడు ఎవరు? హిజ్కియా. హిజ్కియా కోసం దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? ఇదిగో భూమిని వెనక్కి తిప్పాడు పిల్లరా. ఏమండి? నువ్వు సైకిల్నో స్కూటర్నో రివర్స్ వేసి తిప్పుతావు కదా, నీ కారుకి రివర్స్ ఉంది కదా, రివర్స్ గేర్. ఏమండి? ఎనికి కారు ఏం చేస్తుంది? రివర్స్ గేర్ వేస్తే ఏం చేస్తుంది? ఎనికి వెళ్ళిపోతుంది. అంటే అదే విధంగా ఏం చేశాడు దేవుడు? భూమిని వెనక్కి తిప్పాడు. 10 గంటల పాటు వెనక్కి తిప్పాడు. ప్రేమ దేవుని వల్ల పలకల మీద 10 గంటల పాటు వెనక్కి నడిచింది. గడియారం ఏం నడిచిందంట? వెనక్కి నడిచింది. అలా భూమిని వెనక్కి తిప్పి ఏమండి ఇప్పుడు సమయం ఎంత అయింది? 10 గంటలు అయింది అనుకోండి. 10 గంటలు అయినప్పుడు ఇప్పుడు వెనక్కి వెళితే రాత్రి 10 గంటలు అయితే ఎలా ఉంటుంది? వెనక్కి వెళ్ళి ముందుకెళ్తాం మనం. కానీ ఒకనాడు దేవుడు ఏం చేశాడు? వెనక్కి భూమిని తిప్పాడు. అంటే దేన్నైనా చేయగలిగిన సమర్థుడు మన తండ్రి, మన కన్న తండ్రి సమర్థుడు. ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి పిల్లరా. కానీ ఈ జ్ఞానం ఏం చెప్తుందంటే వెంటనే శిక్షలు అమలవుతాయి. మీరు ఆశిస్తే దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడా? మనసును చూస్తాడా? జరిగే కార్యక్రమాలు చూస్తాడా? దేవుడు మనసును చూస్తాడు. ఆ మనసును చూసినప్పుడు ఆ మనసులో దోషాలు పాపాలు కనపడ్డాయనుకోండి వెంటనే శిక్షలు అమలైపోతాయండి. మనసును బట్టే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఒకనాడు కయ్యూనుని హేబేలుని చూశాడు. ఏమండి? హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, కానీ కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు? మనసును చూశాడు. కయ్యూను మనసు ఎలా ఉంది, హేబేలు మనసు ఎలా ఉందని చూశాడు. కయ్యూను మనసు ఎలా ఉంది? దేవునికి దగ్గరగా లేదు. అదే హేబేలు మనసు ఎలా ఉంది? దేవునికి చాలా దగ్గరగా ఉంది ప్రియులారా. కనుక వెంటనే ఏం చేశాడు దేవుడు? ఆయన అర్పణను తీసుకున్నాడు. కనుక ప్రేమైన దేవుని వారలారా, అంటే పాపం చేస్తున్నాడు మనిషి. ఈ లోకంలో ఏమనుకుంటున్నాడు? ఏదో మిగిల్చుకుంటే మంచిది, మిగిలిస్తే మంచిది, ఏదో నా పిల్లలకి ఇస్తే మంచిది, ఏమంటే తన పిల్లల్ని ప్రేమిస్తే మంచిది, ఇవన్నీ అనుకుంటున్నాడు అన్నది మనిషి అనుకుంటున్నాడు. ఇవి ఎవరి వల్ల వచ్చేవన్నీ కూడా లోకం వల్ల వచ్చాయి మనకి. అందరికన్నా నా వాళ్ళనే ప్రేమించాలి, నా బిడ్డనే ప్రేమించాలి, నా కొడుకునే ప్రేమించాలి. ఏమంటే అవి ఎవరు నేర్పారంటే ఈ లోకం నేర్పిన జ్ఞానం ప్రియులారా. ఈ లోకం నేర్పింది అంతా కూడా. అందుకే ఏమంటే దొంగతనాలు జరిగాయి అనుకోండి. దొంగతనం విక్టర్ అనే ఆయన దొంగతనం చేశాడు. విక్టరే దొంగతనం చేశాడు. ఇంతకుముందు ఎప్పుడు దొంగతనం జరగలేదా? జరిగిందా లేదా? లోకంలో జరుగుతోంది. లోకంలో జరుగుతోంది కనుక ఈయన కూడా ఏం చేశాడు?
దొంగతనం చేశాడు. అంటే అర్థమేమి? లోకం మనకు నేర్పుతోంది, లోకంలో నీవు నేను రాకముందే పాపం అన్నది ఉంది ప్రియులారా. ఆ పాపం ఉంది కనుక దావీదు గారు ఏమంటారంటే, లోకములో పాపం ఉంది. చూడండి, ఒక మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5లో, నా తల్లి పాపములోనే నా తల్లి గర్భమున ధరించననే మాట 51వ అధ్యాయము కీర్తనల గ్రంథము. నేను పాపములో పుట్టినవాడను. చూడండి ఎంత చెప్తున్నాడు. నేను ఎక్కడ పుట్టాను? నేను పాపములో పుట్టాను. పాపములో పుట్టాను అంటే పాపముతో పుట్టలేదు ఆయన. ఏమండి? పాపం ఆయనలో లేదు. నేను పాపములో పుట్టాను. పాపం ఎక్కడుంది? లోకములో ఉంది. లోకములో పాపం ఉంటే ఆ పాప లోకములో నేను పుట్టాను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ లోకమంతా పాపం నిండి ఉంది పిల్లల. లోకములో జరిగేదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ఏమండి? ఇదంతా ఏది? దేవుని దృష్టిలో పాపము. లోకములో పాపం ఉంది. ఈ పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటున్నాడు. కనుక ఈ వ్యవస్థ, ఇది పాప వ్యవస్థ. ఈ వ్యవస్థలంతటిలో కూడా ఏమండి, ఏ వ్యవస్థలు ఉంటున్నాయో ఈ వ్యవస్థలన్నిటిలో కూడా ఏం జరుగుతుందంటే పాపం ఉంటుంది. కనుక ఈ పాపాన్ని మనకు ఏ మాత్రము కూడా అంటకుండా, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నా తల్లి పాపములోనే. ఎక్కడుంది పాపం? లోకములో పాపం. లోకములోనే పాపం ఉంది కనుక నా తల్లి కూడా లోకములోనే ఉంది కనుక ఆ లోకములో ఉన్న తల్లి ఈ పాపము లోకములోనికి నన్ను తెచ్చింది. ఈ లోకములో నేనేమంటించుకున్నాను? పాపాన్ని అంటించుకున్నాను. ఏమండి? ఎవరు? లోకంలో ఉన్న పాపాన్ని మనం అందరం అంటించుకుంటున్నాం. అంటే అందరూ ఎవరు? అందరూ దోషులే. ఈ ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా దోషిగా మారిపోతున్నారు. అబద్ధం చెప్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. దీనికి కారణం ఏది? లోకం. లోకంలో ఉన్న పాపం. ప్రియమైన దేవుని వారలారా, కనుక మనలో ఏం రావాలంటే ఈ పాప వ్యవస్థ, అజ్ఞానం, అపవిత్రత, తప్పులు జరగడానికి కారణం మనం లోకంలో ఉండడం. కనుక ఈ లోకములో ఉన్న ఈ పాపంలో ఉన్న మనం ఈ పాపంలో నుంచి ఏం చేయాలి? బయటికి రావాలి. ఈ పాపంలో నుంచి బయటికి రావాలి అంటే మనలో పరిపక్వత రావాలి. మనలో పరిపక్వత రావాలి. మనలో పరిపూర్ణ స్థితి రావాలి. ప్రేమ దేవుని వల్ల పరిపూర్ణ స్థితి రావాలి, పరిపక్వత రావాలి. అంటే వెలుగును చూడాలి, వెలుగు సంబంధులుగా మారిపోవాలి మనం. అలా వెలుగు సంబంధులుగా మారాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? దైవ జ్ఞానం దగ్గరికి రావాలండి. దైవ జ్ఞానం ఏం చేస్తుందంటే నీతిని, పరిశుద్ధతని, సత్యాన్ని, జ్ఞానాన్ని నీకు అందిస్తుంది. అలా అందుకున్నవాడుగా నీతి, పరిశుద్ధత, దైవ జ్ఞానము, దైవ భీతి కలిగిన వాడుగా ఈ భూమి మీద బ్రతికితే నువ్వు ఈ లోకానికి వేరైతావు. లోకం అలా జీవించదు. లోకం పాపములోనే ఉంటుంది. పాపమే మంచిది, మేలనుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ప్రేమ దేవుని వారు అంటే నీకు వచ్చే ఆలోచనలు, నువ్వు చేసే ఆలోచనలు ఈ లోకంలో వారు చేసినట్టుగా చేయకూడదు. అంటే నీ ఆలోచనలు ఎలా ఉండాలి? నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ దొరుకుతాయి? సంఘంలో దొరుకుతాయి. సంఘానికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? యేసుక్రీస్తు ద్వారా వస్తాయి. అంటే మన ఆలోచనల్లోనికి ఆ పరిశుద్ధుడైన క్రీస్తు, ఏమండి, ఆయన ఎలాంటి వంట? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకింపబడి వాడైన ఆ యేసుక్రీస్తు యొక్క ఆలోచనలు మన శరీరంలోనికి రావాలి. అంటే మన ఆలోచనలోనికి రావాలి. అంటే మనం ఎవరిని శిరస్సుగా కలిగి ఉండాలి? యేసుక్రీస్తుని శిరస్సుగా కలిగి ఉండాలి. అలా శిరస్సుగా సంఘం కలిగి ఉందండి. ఆ సంఘంలో నీవుంటే నీలేకి కూడా ఏ ఆలోచనలు వస్తాయి? యేసుక్రీస్తుల వారి యొక్క ఆలోచనలు వస్తాయి. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క ఆలోచనలు మనలోకి వస్తే ఏం జరుగుతుందంటే నీతి అన్నది ఏమైంది? జీవజలంగా ప్రవహిస్తుంది. వీళ్ళ నువ్వు నడుస్తున్నా, నువ్వు పరిగెత్తుతున్నా, నువ్వు ఆలోచిస్తున్నా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఏ మాటలు బయటికి వస్తాయి? జీవజలపు మాటలు బయటికి వస్తాయి, జీవపు ఊటలు వస్తాయి బయటికి. అంటే అలాంటి నీతికరమైన మాటలు ఎవరితోనైనా మాట్లాడికి నీకు అవకాశం ఉంటుంది. అంటే మన లోపల ఏం తుడిచిపెట్టాలి? మన లోపల ఉన్న చెడును తుడిచిపెట్టాలి. చెడును సంపూర్ణంగా తుడిచేసేయాలి. ఏమండి? మనుషులందరూ కూడా, ఏమండి, స్త్రీలు ముఖ్యంగా ఇల్లు తుడిచేస్తుంటారు, కడిగేస్తూ ఉంటారు, బట్టల మీద ఉన్న మరకలు తొలగిస్తూ ఉంటారు.
ఎక్కడ తొలగించుకోవాలి? మరకలు ఎక్కడున్నాయి? మనసుకు బట్టిన మలినాన్ని, మరకలను పూర్తిగా తొలగించుకొని నువ్వు ఏం కావాలి? పరిశుద్ధుడుగా కావాలి. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఈ శరీరానికి రక్షణ ఇచ్చేది ఏ వాక్యం? యేసుక్రీస్తు ప్రకటించిన వాక్యం. అది మన శరీరాన్ని, మన ఆత్మను కూడా రక్షిస్తుంది. కనుక పూర్తిగా పరిశుద్ధుడుగా మారి దైవ జ్ఞానం, దైవభీతి కలిగి దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా ఈ జన్మను మనం కొనసాగించాలి. ఏదో ఉంది కదా అని గొప్ప కాదు, ఏదో లేదు కదా అని తక్కువ కాదు. ఈ భూమి మీదకి మనం ఎలా ఉన్నామంట? మూర్ఖులైన వక్రజనం మధ్య నుండి మనం త్రిప్పబడిన వారుగా, వేరు వేయబడిన వారుగా మనం ఉండాలి. అలా ఉండి మనం బ్రతకాలి ప్రియులారా. అంటే నీ శరీరాన్ని దేవుని కోసం సజీవ యాగంగా అర్పించాలి. 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి మాటలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించండి. మీ శరీరములు ఆయనకు సమర్పించండి. మీ శరీరములలో ఉండే ఆలోచనలు కావాలండి దేవునికి. సజీవ యాగముగా. మీకు ఏది వాటి గురించి ఆలోచించొద్దండి. ఏమండి, దేవుడు ఎప్పుడు నువ్వు ఇంత ఇస్తే ఎక్కువ, అంత ఇస్తే తక్కువ అనడండి. దేవుడు నువ్వు ఎంత ఇచ్చినా దేవునికి ఎక్కువేం కాదు, ఎంత తక్కువ ఇచ్చినా దేవునికి తక్కువేం కాదు. నువ్వు ఇవ్వాల్సిందేది శరీరం, దేహాన్ని ఇవ్వాలి. సజీవ యాగంగా మీ శరీరములు దేవునికి సమర్పించండి. నువ్వు ఇచ్చే కానుకలను చూసేవాడు కాదండి దేవుడు. ఏమండి, అదేవిధంగా హేబేలు కయ్యూని విషయంలో కూడా కానుక చూసాడు అనుకుంటున్నారు చాలా మంది. ఏమండి, హేబేలు ఏమర్పించాడంట? పొట్టేళ్ళు అర్పించాడంట. కాబట్టి దేవుడికి మాంసం ఇష్టం గనుక, దేవుడు మాంసము ప్రియుడు గనక దేవుడు ఆయన ఒప్పుకున్నాడు. కయ్యూని ఏదో కాయగూరలో, ఆకుకూరలో, ధాన్యం తీసుకుపోయినాడు. ఈ ధాన్యాన్ని దేవుడు ఒప్పుకోలేదు అనుకుంటున్నాడు చాలా మంది. కాదండి, దేవుడు మనసును చూస్తాడు, మనిషిని చూస్తాడు. దేవుడు మానసిక పరిపక్వతను చూస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ప్రేమైన దేవుని వారలారా, పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు మనసును ఆలోచిస్తాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం ఒక మంచి సందర్భం అక్కడ ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అక్కడ ప్రేమైన దేవుని వారలారా, ఇద్దరు భార్యాభర్తలు మనకు కనిపిస్తారు. ఒకరు అననీయ, సప్పీరా భార్య. అననీయ ఎవరు? ఆమె యొక్క భర్త. అననీయ, సప్పీరా ఇరువురు కలిసి ఏమండి దేవుని యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని అపోస్తలులకు మాట ఇచ్చారంట. ఏమని? ఇదిగో మా పొలం అమ్మి ధనం తీసుకొచ్చి అపోస్తలులారా మీ యొద్ద పెడతాము, మీరు దేవుని పని చేయండి అని. ఇద్దరూ కలిసి, అక్కడ ఒక మాట చదువుదాం, పై మాట. అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మని. ఏకమై అంటే ఇద్దరికి తెలిసే, ఒకరికి తెలియకుండా ఒకరు అమ్మలేదు. ఇద్దరూ కలిసి, ఇద్దరూ ఏకమై పొలాన్ని అమ్మారు. అమ్మిన తర్వాత భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల యొద్ద పాదముల యొద్ద పెట్టాను. ఏమండి, భార్య ఎరుకనంటే భార్యకు తెలిసే, ఇదిగో మనమేమో 10 లక్షలకు అమ్మాం, లేదా 10,000కు అమ్మాం, కానీ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదట అన్నాం ఈ పొలం మీదే, ఈ పొలం అంతా అమ్మి ఇస్తామని. ఇప్పుడు ఏమంటున్నాం? ఈ పొలములో 8,000కే పోయింది, 2,000 దాచుకుందాం. లేదా 2,000కే ఇచ్చి అమ్మామని చెప్పి 2,000 ఇచ్చేసి 8,000 దాచుకుందాం. ఏమిది? మనిషి యొక్క మనసు. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ప్రారంభ శతాబ్దంలో దేన్ని పరిశుద్ధంగా పెట్టుకోమని చెప్తుంటే మనసు. దేవుడికి కావాల్సిందేది మనసు. నువ్వు డబ్బు కాదు, నువ్వు 10,000 ఇచ్చావా బాధపడ్డావా కాదు. ఎలాంటి మనసుతో వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఎలాంటి మనసు కలిగి ఉన్నారు, ఎలాంటి మనసు కలిగి ఉండాలి, ఏది దైవ జ్ఞానం, ఏది దైవ జ్ఞానం? వీళ్ళ ఉన్న జ్ఞానం దైవ జ్ఞానమేనా? కాదు, లోక సంబంధమైన జ్ఞానం. 10,000కే కొన్నామండి అని చెప్పి 2,000 ఏం చేసుకుంటున్నారు? దాచుకుంటూ ఉన్నారు. అలా దాచుకుంటూ ఉంటే అక్కడ రాయబడలేదండి. నేను మరి 10,000 అని చెప్పాను కదా అని 10,000 లేదనుకోద్దండి. దాని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. అది 1,000 రూపాయలకి అమ్మిండవచ్చు, లేదా 100 రూపాయలకి అమ్మిండవచ్చు. 100 రూపాయలలో కొంత దాచుకున్నారు, అది సమస్య. ఏమండి, 100 రూపాయల్లో కొంత దాచుకున్నారు. అలా దాచుకోవడం వల్ల ఏం జరిగిందో చూడండి. కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదంలో ఎత్తి పెట్టి, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు హృదయాన్ని? మానవ హృదయాన్ని ప్రేరేపిస్తున్నది ఎవరు? అపవాది. ప్రతి మానవ హృదయంలో చెడ్డవి రావడానికి కారణం ఎవరు? అపవాది. అంటే అపవాది అన్నవాడు ఈ భూమి మీద ఏ మనిషిని వదిలిపెట్టాడండి.
అందరినీ 850 కోట్ల మందిని ప్రేరేపించే మహాశక్తి ప్రేమైన దేవుని వారారా అపవాది ప్రేరేపించి వారిలో దైవ జ్ఞానం లేకుండా బొత్తిగా చేస్తున్నాడు. అదే దేవుడు ప్రేరేపిస్తే ఏం చేస్తాడు? వెంటనే ఒకరికోరు హెచ్చరించుకుంటారు. ఇంతకే కదా అనుకున్నాం, అంత చేసేద్దాం. ఏమండి, భార్య హెచ్చరించవచ్చు, భర్త హెచ్చరించవచ్చు, కానీ ఇద్దరి హృదయాల్లోకి ఎవరు వచ్చారు? అపవాది వస్తున్నాడండి. అపవాది వస్తున్నాడు. అలా రావడం వల్ల ఇద్దరు వారి ప్రాణాలని పోగొట్టుకున్నారు. ఏమండి, కనుక ప్రియులారా, మన యొక్క హృదయం ఎలా ఉండాలి? మొత్తం అంతా తుడి చేసినట్టుగా ఉండాలండి. మొత్తం కడుగబడినట్టుగా ఉండాలి. వాక్యాన్ని అంతా నింపుకోవాలి. జీవజల నదిలా ఉండాలి. నువ్వు జీవజల నదిలా నీవు ఉంటే, నీ భార్య ఉంటే, నీ పిల్లలు ఉంటే, అప్పుడు కదా నీకు పరలోకం. అలా కాకుండా లోక సంబంధమైనవన్నీ ఆలోచించుకుంటుంటే నిన్ను ప్రేరేపిస్తున్నది ఎవరు? అపవాది. అపవాది ప్రేరేపణలో ఉన్నారండి. అదే విధంగా మరి యూదా గారు ఉన్నారండి. యూదా ఎక్కడున్నాడు? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుకు దగ్గరగా ఉన్నాడు. కానీ హృదయం ఎక్కడుంది? అపవాదికి దగ్గరగా ఉంది హృదయం. శరీరం ఏదో యేసుక్రీస్తుకు దగ్గరగా కనిపిస్తున్నాడు, కానీ మనసంతా దేని మీద ఉంది? మనసంతా డబ్బు సంచి మీదే ఉంది. మనసంతా కూడా ఏదో సంపాదించుకుందామనే ఉంది. ఏదో సమస్యలు ఉన్నాయి ఆయనకి. సమస్యల మీదే మనసంతా పెట్టాడు. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము. కీర్తనల గ్రంథము చూడండి, దైవ జ్ఞానం ఎంత చక్కగా బోధిస్తుందో. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము అండి. ఎప్పుడో పుట్టబోయే ఇస్కరియోతు యూదా కోసం దేవుడు ముందుగానే రాయించిన ప్రవచనం. ఎలాంటి వాడు వస్తాడో, వాడికి ఎలాంటి సమస్యలు వస్తాయో, వాడు ఎలా బ్రతుకుతాడో, వాని ఉద్యోగాన్ని ఎలా పోగొట్టుకుంటాడో రాయించాడండి. 8వ వచనంలో 109:8లో వాని జీవిత దినములు కొద్ది వగునుగా. ఏమండి, వాడి జీవితం అంతా బతకడంట. వాని జీవిత దినాలు ఏమైపోతాయి? కొద్దివైపోతాయి. ఎందుకు? అపవాదికి అవకాశం ఇస్తున్నాడు గనక. ఇంకా వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. ఏమండి, ప్రభు పని అంటే వెంటనే మనుషులు ఏమనుకుంటున్నారు? ఇదంతా వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళు ఏర్పరచుకుంటున్నారండి, డబ్బు సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నాడు. కానీ ఇది ఉద్యోగం, ఇది రియల్ ఉద్యోగం. ఏమండి, ఇది వాస్తవమైన ఉద్యోగం. ఈ వాస్తవమైన ఉద్యోగం కోసమే దేవుడు ఏం చేశాడు? దేహాన్ని ఇస్తున్నాడు. ఇది ఉద్యోగం ప్రియులరా. లోకములో ఉన్నవి ఏవి ఉద్యోగాలు? అవి ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవి ప్రభువు ఏర్పరిచిన ఉద్యోగం. ఈ ఉద్యోగం గురించి మాట్లాడుతూ వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక అంటే వాడి ఉద్యోగం ఏమైపోతుంది? వాని చేతిలో నుంచి చేజారిపోతుంది. ఎవరి చేతిలో? ఇస్కరియోతు యొక్క యూదా చేతిలో. ఇది 11వ వచనం చూడండి. అక్కడ వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. ఏం చేయబడ్డాడు యూదా? యూదా యొక్క బ్రతుకంతా కూడా అప్పులండి. అప్పులు. యూదా అప్పులవాడు కనుకనే ముందుగానే రాయించేశాడు, అప్పుల పాలైపోతారు వీళ్ళు అని. అంటే యూదా విషయంలో యూదా ఎలాంటి పరిస్థితి అంటే వాని ఆస్తి ఏమో ఉంది. ఆస్తి కన్నా ఏమున్నాయి? అప్పులు ఉన్నాయి. అప్పుల్లో ఇరుక్కుపోయాడు. యూదా బయటికి రాకుండా ఉన్నాడు. ఎందుకు? డబ్బు సంచి మీదే మనసుంది. మనసుందంటే అప్పులు ఉన్నాయి గనక. ఏమండి, అందుకోసమనే ఒక స్త్రీతో అత్తరు, ఏమండి, ఆ అచ్చ జటామాంసి అత్తరును తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి యేసు యొక్క ఏమండి వెంట్రుకలకు రాస్తే ఆమె ఆ సందర్భంలో ఏమంటాడు? దీన్ని అమ్మి పేదలకు పంచొచ్చు కదా అంటాడు. అంటే పేదల మీద దృష్టి ఉందనే కాదు, అక్కడే రాయబడింది వాడేమంటే ధనము సంచి వాడి దగ్గర ఉంది కనుక అంటున్నాడు. కనుక వాని మనసంతా దాని మీదే ఉంది. అందుకే దేవుడు ఏం రాయిస్తానంటే వాని ఆస్తి అంతా ఏమైపోతుందంట? అప్పుల వాళ్ళైపోతారు. అప్పులు ఎందుకు అయ్యాయి? ఏవో వాడు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందాం, వీటిలోనే ఉండిపోయినాడు. అన్ని అప్పులు చేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ రాయించాడు వాని ఆస్తి అంతా అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. చివరికి వాడు చేసిన ద్రోహం వలన, ఏ ద్రోహం చేశాడు? దైవ ద్రోహం. ఏమండి, యూదా చేసిన ద్రోహం ఏది? దైవ ద్రోహం. దేవుడు మంచి పొజిషన్ ఇచ్చి, మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఎక్కడ నిలబెట్టాడు? ప్రభువు పక్కన నిలబెట్టాడండి. అపోస్తలులు 12 మంది అంటే ఆ 12 మందికి ఈ ప్రపంచంలో గొప్ప ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఆ ఉద్యోగాన్ని ఇచ్చిన వాడెవరు? పరలోకం నుండి వచ్చిన యేసుక్రీస్తుల వారు. ఏమండి, ప్రభువు పనిలో వాళ్ళని ఏం చేశాడు? అపాయింట్మెంట్ చేశాడండి. మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను రండి అని అందరినీ పిలిచి అపోస్తలులకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి మంచి దైవ జ్ఞానాన్ని చెప్పి నేర్పిస్తే ఆ జ్ఞానానికి ఏం చేసుకున్నాడు? ద్రోహం చేసుకున్న ఇస్కరియోతు యూదా. అందుకని వాడి వంశం ఏమైపోయింది చూడండి. కింద మాటలో 13వ మాట అనుకుంటాను, వాని వంశము నిర్మూలము చేయబడును గాక. చూడండి ఎంత ఘోరమైన తప్పిదం చేసుకున్నాడు. వంశమే లేకుండా చేసుకున్నాడు అండి. ఈరోజు కూడా చాలా మంది దేవుని విషయంలో ద్రోహం చేసుకొని వంశాన్ని ఏం చేసుకుంటున్నారు? లేకుండా చేసుకుంటున్నారు పిల్లరా.
ఎప్పుడు కూడా దేవునికి సహాయం చేసేటట్టుగా, దేవుని పనికి మనం సహాయకులుగా, దేవుని జ్ఞానానికి మనం సహాయములుగా, లేదా దైవ జ్ఞానాన్ని పంచేవారుగానే ప్రతి మనిషి ఉండాలి. ప్రతి మనిషి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, నేర్చుకొని, అవలంబించి అనేకులకు ఏం చేయాలి? జ్ఞానాన్ని పంచాలి. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల పట్ల మనం ఆత్మల భారం కలిగి ఉండాలి. కానీ యూదా ఏ భారం కలిగి ఉన్నాడు? అప్పుల భారం కలిగి ఉన్నాడు. యూదా సొంత ఆలోచనల భారం కలిగి ఉన్నాడు. ఉద్యోగం పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. చివరికి వంశాన్నే నిర్మూలన చేసుకున్నాడు. వంశమే లేకుండా చేసుకున్నాడు. ప్రేమ దేవుని వల్ల. కానీ ఈ రోజు ఉన్న ఈ జ్ఞానం ఏది? లోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే కేవలం మనం 5 పూటలు తినడం అండి. 3 పూటలు అనుకుంటున్నాం, కానీ మధ్య మధ్యలో స్నాక్స్ కూడా మనం తింటూనే ఉన్నాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ స్నాక్స్ అంటాం 10-11 గంటల టైంలో. టీ తాగుతారు, చాలా ఆఫీసుల్లో చూడండి, టీ తాగుతారు, స్నాక్స్ తింటారు. మరి లంచ్ బ్రేక్, మళ్ళీ ఏం చేస్తారు? సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మరి టీ, స్నాక్స్ ఏవో కొన్ని తిని మరి నైట్కి ఏం చేస్తారు? డిన్నర్ చేసేస్తారు. అంటే మనము 5 పూటల ఆహారాన్ని మనం తింటూ ఉన్నాం. ఎంత తిన్నా మన ఈ ఆహారం మన కడుపు నిండుతుందా? ఏమండి, ఇప్పటి వరకు 2 లారీలు తినేసామండి. బియ్యము, పప్పులు, పాలు, కాయగూరలు, నూనెలు అన్ని కలిపి తినేసాం. కడుపు నిండింది? అది ఇది నిండే కడుపు కాదు పిల్లరా, ఇది నిండదు. కానీ దైవ జ్ఞానం ఇంతుంటుంది. లారీలు ఏముండదు. ఇది కొద్దిగా నేర్చుకున్న మనల్ని ఏం చేస్తున్నది? ఇది మనల్ని గొప్పగా నడిపిస్తుంది, మన జీవితాన్ని నడిపిస్తుంది, పరలోకానికి నడిపించే జ్ఞానం. ఈ లోక జ్ఞానంలో ఉన్న ఈ ఆహారాన్ని ఎంత తిన్నా వృధా అయిపోతుందే తప్ప, ఇది ఏ ఆహారం? ఇది క్షయమైపోయే ఆహారం. ఈ ఆహారం క్షయమైపోయే ఆహారం కోసం మనుషులందరూ ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారండి. ఒకసారి చూద్దాం అన్నమాట. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 26. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెదకుచున్నారు. ఆ రోజు యేసుక్రీస్తుని వెంబడించిన వారు కూడా అండి, యేసుక్రీస్తును వెంబడించిన వారు కూడా ఎందుకు వెంబడించారు? ఏమంటే ఆయన చెప్పే మాటలు, బోధ దానికోసం ఏమంటే కాదంటున్నాడు. నేను ఏం చేస్తున్నాడు? మనుషులందరూ కూడా భుజించి తృప్తి పొందుటకు. భుజించి తృప్తి. ఏది భుజించి? ఆహారం. యేసుక్రీస్తుల వారు వెంట పోతే చాలండి, మంచి ఆహారం పెడతాడు, రొట్టెలు పెడతాడు, చేపలు పెడతాడు. అది కూడా ఎట్లా పెడతారంట? తిన్నంత మట్టుకు వడ్డిస్తారంట. ఏమండి, ఒకరు 3 తింటారనుకోండి, నేను 5 తిన్నాను అనుకోండి, 5 రొట్టెలు, ఏమండి 10 చేపలు. ఇంకా ఆహారమో ఆహారం, ఇంక చాలు కదండి, ఇంకెందుకు కష్టం మనకి? యేసుక్రీస్తు వెంట ఉంటే చాలనుకుంటున్నారు. అందుకని ఆయన చెబుతూ ఉన్నాడు 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. అక్షయమైన ఆహారం, దీనికోసం కష్టపడండి. దీనికోసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాధన చేశారంటే, నేర్చుకున్నారంటే, దీని వైపుగా నీ యొక్క జీవితాన్ని ఖర్చు పెట్టేటట్టు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య జీవానికి వెళ్ళిపోతావు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఏమండి ఎంతవరకు ఉంటామో కూడా తెలియదు. బాగా నేర్చుకోండి, దీన్ని బాగా అవలంబించండి. దీన్ని మీ మనసులో ఏం తీసేసుకోవాలి? ఇదిగో అపరిశుద్ధత తొలగించుకోండి. మీ యొక్క మనసులో ఉన్న మలినాన్ని తొలగించుకోండి. మీ మనసులో ఉన్న జిడ్డును తొలగించుకోండి. ఆ అన్యాయాన్ని తొలగించుకోండి. ఆ దొంగతనాలను తొలగించుకోండి. అబద్ధపు మాటలను తొలగించుకోండి. అన్యాయం క్రియలను తొలగించుకోండి. ఇవన్నీ మీరు తొలగించుకున్నారంటే మీరు ఎవరు? మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు. అలా ఉండండి. అలా ఉంటే దేవునికి చాలా ఇష్టం పిల్లరా. మరి దేవుడికి ఇష్టమైతే ఈ లోకంలో ఏవో అన్ని ఇచ్చేస్తారని మనుషులు చెప్తున్నారు. దేవుడు ఏం చేస్తారంట? విస్తారంగా పట్టజాలని విధంగా ఆకాశపు వాకిళ్ళను విప్పి ఆశీర్వాదాలు ఇస్తాడు. కాదు పిల్లరా, అది ధన్యత మాత్రమే. ఏమండి, అది ధన్యత. గొప్పవాడు నువ్వు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ ధన్యత మాత్రం వస్తుంది తప్ప దేవుని నుంచి చాలా ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పడం అది అబద్ధం పిల్లరా. దేవుడు అన్ని ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? ఇదిగో బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు, మనకు కావాల్సిన ఆరోగ్యం అన్ని ఇచ్చాడు దేవుడు. మనం మన చేతులారా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటామే తప్ప మనం నిజంగా ఆరోగ్యవంతులమే. ఏమండి, మనం ఆరోగ్యవంతులం కాదా? ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడు. ప్రతి ఒక్కరికి బిడ్డల్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి అన్ని ఇచ్చాడు, గాలి, నీరు, ఆహారం. ఎందుకు? దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకుండా ఉండేవాడు కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. సర్వ మానవాళిని దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకు? అందరూ తన బిడ్డలు గనుక అందరిని ప్రేమిస్తాడు, సమానంగా ప్రేమిస్తాడు దేవుడు. ఏమండి, నాకేది కొదవలేదు అనుకున్న వాడికి ఏదీ లేదండి. నాకు అన్ని కొదవే ఉన్నాయనుకుంటే అన్ని కొదవలే కనపడతాయి.
నిన్ను దేవుడు ప్రేమించాడు పిల్లరా. కనుక నువ్వు ఏ జ్ఞానం లేక ఇబ్బంది పడుతున్నావు? దైవ జ్ఞానం. అదే అంటున్నాడు అక్కడ. ఏమంట? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని. ఏ కష్టపడుతున్నావు? మేల్కొని కష్టపడుతున్నావు, చదువుకొని కష్టపడుతున్నావు. ఏమండి? అదే విధంగా శరీరాన్ని ఉంచి కష్టపడుతున్నావు. అనేక రకాలుగా కార్మికులుగా, శ్రామికులుగా వెళ్ళిపోయి 8 గంటలు 10 గంటలు ఎంతో కష్టపడుతున్నావు. దాన్ని వదిలేసి ఏం చేయాలంట? నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. దీంట్లోనూ కష్టపడాల్సిందే. దైవ జ్ఞానం నేర్చుకోవాలంటే కష్టపడాలి. కానీ ఆ వైపుగా మనం కష్టపడాలి. ఆ వైపుగా కష్టపడితే ఏమొస్తుంది? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం, పరలోకం అండి. దైవ జ్ఞానాన్ని నేర్చుకొని దాని అనుసారంగా నీవిస్తామంటే, ఏమండి, దైవ జ్ఞానం అనుసారంగా బుద్ధి కలిగి ఉన్నావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్ళిపోతామండి మనం. కనుక పరలోకం కోసం మనం ఆశించాలే తప్ప ఈ లోకం వాటి వైపు మనం ఆశించకూడదు పిల్లలు. ఏమండి? 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కొన్ని విషయాలు మీకు అంటే మొత్తంగా చూపించను కానీ విషయం చెప్తాను. ఒకనాడు సంసోను ఉన్నాడండి. సంసోను కూడా దేవుడు దైవ జ్ఞానం ఇచ్చాడు. కానీ సంసోను దేన్ని ఆశించాడు? ఇదిగో దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఏదో ఆశిస్తూ ఉన్నాడు. సుఖం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు? ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఆ వేశ్యతో ఉన్నాడు. వేశ్యతో ఉండడం వల్ల ఏం జరిగిందంటే, ఆమె అతని ప్రాణాన్ని విసిగించి ఏం చేసింది? చివరికి అతని ప్రాణం దేనిలో ఉందో కనుక్కొని ఆ ప్రాణాన్ని ఏం చేసింది? తీపించడానికి ప్రయత్నం చేసింది. ఏమండి? కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఫిలిష్తీయులంతా, ఇదిగో మా దేవత ఇతన్ని మాకు అప్పగించింది, దాగోను దేవత అప్పగించిందని వారు సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. చూడండి, అంటే దేవునికి ఎలా ఉన్నాడైనా? ఎగతాళిగా చేసిన వాడుగా కనబడుతున్నాడు. అంటే దైవ జ్ఞానాన్ని ఇచ్చి దైవ సంబంధంగా పెరగమని చెప్తే ఆ దైవ జ్ఞానాన్ని త్రోసివేసిన ఒక సంసోను కనిపిస్తున్నాడు. అదే కూడా అలాంటి దైవ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. పిల్ల యోసేపుకు దైవ జ్ఞానం ఇచ్చాడు. ఎవరితో ఎలా ఉండాలో జ్ఞానం పుష్కలంగా ఉంది. ఎవరిలో? యోసేపులో. యోసేపు ఏం చేశాడు? పొతీఫరు భార్య అతని దగ్గరకు వచ్చి అతనితో శయనించడానికి రమ్మంటున్నా కూడా ఏం చేశాడు? ఇదిగో బట్టలు ఇడిచిపెట్టి పారిపోయాడు. అండి, యవ్వనంలో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, సుందరుడని కూడా దేవుడు రాయించాడు. కానీ ఏం చేశాడు? వదిలిపెట్టి పారిపోయాడు. అంటే దైవ జ్ఞానం ఎలా ఉంది? పుష్కలంగా ఉంది. దైవ జ్ఞానం కలిగి ఉన్నవాడు మాటలో అయినా ఆలోచనలో అయినా మన తప్పు జరగకూడదు. అంటే అలా ఉంటుందండి దైవ జ్ఞానం ఉంటే. అలా ఉంటే దేవునికి చాలా ఇష్టం. ఏమండి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పరాయి స్త్రీల మీద కన్ను వేసేవాళ్ళు, పరాయి స్త్రీలతో మాట్లాడేవాళ్ళు, ఏదో మాట్లాడి ఆనందించేవాళ్ళు. దీంట్లో ఏమీ లేదు ప్రియులరా. ఏమండి? అనవసరమైనవన్నీ కూడా ఇవన్నీ ఎవరంటిస్తున్నారు? అపవాది ప్రేరేపించే శక్తి. ఆ ప్రేరేపించే శక్తికి మనుషులు ఏమైపోతున్నారు? దాసులుగా మారిపోతున్నారు. ఒకనాడండి దావీదు గారు ఉన్నారు. దావీదు గారికి కూడా ఆ శక్తి ఏం చేసింది? పని చేసింది. అతని మీద కూడా ప్రేరేపించింది. ప్రేరేపించిన శక్తికి ఏమయ్యాడైనా? ఆయన దాసుడుగా మారిపోయాడు. ఆయన కూడా దైవదాసుడైన దావీదు ప్రేరేపించే శక్తికి దాసుడై చేయకూడని కార్యాలన్నీ చేసేసాడు. ఊరియా భార్యతో శయనించాడు. ఆ తర్వాత ఆ తప్పును మళ్ళీ ఏం చేశాడు? కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఊరియాని చంపించాడు. ఇవన్నీ ఎవరికి తెలియవనుకుంటూ ఉన్నాడు. సమూయేలు రెండవ గ్రంథము ముగిస్తానండి. సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము మొదటి మాట చదవండి. కావున యెహోవా నాతానును, చూడండి, ఎవరు పంపిస్తున్నారు? మానవ హృదయాన్ని ఎవరు కనిపెడుతున్నారు? యెహోవా ప్రతి మానవ హృదయం ఎలా ఉందో కనుగొన్నవాడుగా, నేను దావీదును కనుగొంటిని అని సెలవిచ్చిన వాడుగా దావీదును కనుగొని ఇదిగో అంతఃపురంలో పెట్టాడు. ఏమండి? గొర్రెల దొడ్డిలో నుంచి అంతఃపురంలో కూర్చోబెట్టిన ఆ యెహోవానే దావీదును ఎలా ఉన్నాడో చూస్తే ఇదిగో సరిగా లేడు కనుక అతని యొక్క మనసును సరిచేయాలనే ఉద్దేశంతో ఎవరు పంపిస్తున్నాడు? నాతానును పంపిస్తున్నాడు. నాతానును పంపించి సరి చేసుకో అని చెప్తున్నాడు. నాతాను పంపించినప్పుడు మనం కూడా ఎలాంటి విషయాలు ఆలోచిస్తామంటే ఒకరు ఎవరైనా వచ్చి సరి చేసే మాట చెప్పారనుకోండి, అయ్యా మీరు సరి చేసుకోండి, సరిగా బాగోలేదు అంటే మనం అనుకుంటాం, నీ కంటిలో దూలం పెట్టుకొని నా యొక్క కంటిలో ఉన్న నలుసును చూస్తావా? చూడండి, నేను చేసిన తప్పు ప్రతి మనిషి ఏమనుకుంటాడు? నలుసు, చిన్న తప్పు చేశానని. నీ కంటిలో లేదా దూలం? అంటే కంటిలో దూలం తీసేసుకున్నవాడు సరి చేయొచ్చా లేదా? ఆలోచించడు పిల్లల. ఒకనాడు ఎవరిలో అయినా దూలం ఉందనుకోండి, దూలాన్ని తీసేసుకుంటే నలుసున్న వాడికి కూడా నలుసు తీసేయచ్చా లేదా? ఆలోచించి చెప్పండి. నలుసును తీసేయచ్చండి.
దూలం ఉంది కదా అని కదా, దూలాన్ని తీసేసుకున్నవాడు ఎవరైనా నలుసుని చూడొచ్చు. నలుసు తీసేసుకున్నవాడు దూలాన్ని కూడా తీసేయమని చెప్పొచ్చు. దాన్ని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు నాతాను పంపించాడు? దేవుడే రావచ్చు కదా, రాడండి. ఇంకొక మనిషిని పంపిస్తాడు, ఇంకొక బుద్ధి కలిగే మాటలు చెప్తాడు, దైవ జ్ఞానాన్ని చెప్తాడు, దైవ భీతిని చెప్తాడు, పాపాన్ని తీసేయాలని చెప్తాడు. అలా చెప్పినప్పుడు దాన్ని అంగీకరించిన దావీదు. ఏమండి, దావీదు ఎక్కడున్నాడు? మహారాజు ప్లేస్ లో ఉన్నాడు పిల్లరా. దైవ జ్ఞానం ఈ మాట చెబుతోంది అన్న వెంటనే దావీదు పశ్చాత్తాపపడి ఏడ్చి తన యొక్క పరిస్థితిని సరిదిద్దుకోవాలనుకున్నాడు పిల్లరా. అలా కాకుండా ఉన్నట్లయితే నాతాను మీదే ఆగ్రహం ఆవేశం చూపించి నాతాను తలను కొట్టేయించింటే ఎలా ఉండేది పరిస్థితి? దావీదు పరిస్థితి మరాఘోరంగా మారిపోయేది. ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు తప్పులు దిద్దుకోవడానికి ఎవరు ఇష్టపడ్డారు? తప్పులు జరిగాయని ఒప్పుకోవాలి, ఆ తప్పులను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దావీదు ఇంకొకసారి ఆ తప్పులు చేయలేదంట పిల్లరా. ఏ తప్పు చేయలేదంట తన జీవిత కాలంలో. చూడండి, అంటే అలా ఉండడానికి ప్రయత్నించాలండి. అక్కడే ఒక మంచి మాట చూద్దాం. 14, 15 వచనాల్లో చూడండి. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేవి కనుక. చూడండి, గొప్ప హేతువు. శత్రువులందరికీ ఎలాంటివి కలిగించేవు నువ్వు? ఇదిగో యెహోవా యొక్క బిడ్డలు ఇలా ఉంటారా చూడండి, ఎంత ఘోరంగా ఉన్నాడో చూడండి అనేటట్టుగా చేశావు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉండకూడదని చెప్పిన విషయాన్ని బట్టి చాలా బాధపడిపోయాడు. నాతను అదే చెప్పాడు, నువ్వు చేసిందంతా తప్పు చేశావు, కానీ ఇతరులకి ఏం చేసావు? ఇతరులకే నువ్వు ఉప్పందించావు. ఇతరులే నిన్నేం చేయండి, దైవ ద్రోహులు. ఒకనాడు చూడండి ఫిలిస్తీయులలో, అంతే కదండి, ఫిలిస్తీయులలో ఎవరిని పట్టుకున్నాడంట? గొల్యాతును చంపాడు. ఫిలిస్తీయులలో ఉన్న గొల్యాతును చంపినవాడు ఎవరు కనిపిస్తున్నారు? దావీదు. కానీ అలాంటి వారికి ఎలాంటి హేతు కలిగించాడు? ఇదిగో ఆ దేవుని నమ్ముకొని గొప్పగా ఉండి ఆ దేవుని ద్వారా అనేక విజయాలు సాధించిన దావీదే ఎలా మారిపోయాడు చూడండి. దావీదే తప్పు చేశాడంట, దావీదే ద్రోహం చేశాడంట, దావీదే అన్యాయం చేశాడంట, దావీదే పాపం చేశాడంట. చూడండి, గొప్ప హేతువు కలిగించావు నువ్వు అన్నప్పుడు ఆయన మనసులో ఏం చేశాడు? పశ్చాత్తాపపడి ఇక నా జీవితంలో జరగకూడదు అని దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఈ జ్ఞానం మనకు రావాలి ప్రియులారా. ఈ జ్ఞానం మనకు కొదువుగా ఉంది. నా జీవితంలో నా నోటి ద్వారా, నా ఆలోచనల ద్వారా పాపం జరగకూడదు. అలా జరగడానికి నేను అస్సలు ఒప్పుకోను. నేను ఎప్పుడు కూడా రైట్ వేలోనే ఉండాలి తప్ప రాంగ్ వేలోకి నేను వెళ్ళను. కానీ ఈ రోజుల్లో బోధల్లో కూడా రాంగ్ వేలోనే అండి. ఈరోజు బోధలన్నీ ప్రపంచంలో ఎలా జరుగుతున్నాయంటే ఏం చేస్తున్నారంట? ఇప్పటికీ కూడా పాస్టర్లు కూడా ఏం చేయబడుతున్నారు? అభిషేకం చేయించుకునేవారు ఉన్నారా లేదా? ఒక్కసారి మనం వెళ్తే ఏమండి, విజయవాడలో అభిషేకాల కోసం అందరూ కూడా పరిగెత్తిపోతుంటారండి. అభిషేకం చేయించుకుంటుంటారు, తైలం పోయించుకుంటుంటారు. ఒకనాడు రాజులు అభిషేకించబడ్డారు, యాజకులు అభిషేకించబడ్డారు. ఇప్పుడు మేము కూడా అభిషేకించబడతాం. ఇలా వస్తుంటే లోపల ఏం చేస్తుంటారండి? స్ప్రే చేస్తుంటారు, నూనె కొడుతుంటారండి అందరూ. అంటే అన్ని అలాంటి చర్చిలే, అలాంటి సంఘాలే. మనం అభిషేకించబడ్డామన్న విషయం ఎవరికి తెలియదు పిల్లరా. మనం అభిషేకించబడ్డాం. ఎక్కడ అభిషేకించబడ్డాం? బాప్తిస్మంలో అభిషేకించబడ్డాం. ఏమండి, దేవుడు మనల్ని అభిషేకించాడు. అదొక్క విషయం చూసుకుని ముగిద్దాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, 27వ వచనంలో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము. చూడండి, ఆయన వలన మీరు పొందిన అభిషేకం. ఆయన వలన మీరు ఏం పొందారు? అభిషేకం పొందారయ్యా. మీరు అభిషేకం పొందిన మీరు పరిశుద్ధులుగా మారితే యోగ్యత కలిగి మీరు ఏం వేయాలి? బల్లలో పాలు పంపులు పొందండి, ధైర్యంగా వేయండి, ఆనందంగా వేయండి. క్రైస్తవుడు అన్నవాడు ఎప్పుడూ ఆనందించండి. ఆనందించుడి, మరలా చెప్పుదును, మరలా ఆనందించు, ప్రభువునందు ఆనందించుడు అంటున్నాడు. మనం ఎప్పుడు ఆనందం పొందాలండి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మనకున్న సంతోషం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు పిల్లరా. ఏమండి, నిన్నటి రోజున మనం మాట్లాడాం, ఏదో డ్రగ్స్ తీసుకుంటే డోపమైన్ మీద ప్రభావం చూపి ఆనందాన్ని ఇస్తుందంట. ఇంత 1 గంట సేపు, లేదా మరా ఇంకోసారి తీసుకుంటే మళ్ళీ ఒక 2 గంటలు, మళ్ళా తీసుకుంటే ఒక రోజు, అంటే దాని రేంజ్లను బట్టి. కానీ బైబిల్ ఏదో తెలుసా? ఆనందం ఎక్కడుంది? బైబిల్లో ఉంది పిల్లరా. అందుకే అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక దివారాత్రములు దాన్ని ఆనందించుడు, ధ్యానించుడు. ఆనందం అండి. ఎక్కడుంది ఆనందం? ఇది ఇక్కడ ఉందండి.
దీనికి సంబంధించినండి దీనికి అర్థం చేసుకుంటే దీంట్లో ఉన్నంత కిక్కు, దీంట్లో ఉన్నంత ఆనందం ఈ ప్రపంచంలో దేంట్లో లేదు పిల్లరా. నువ్వు ఆహారంలో అంటావా, డ్రగ్స్లో అంటావా, దేంట్లో కూడా లేదు. ఇది పెద్దది. ఇది దీంట్లో ఆనందం కాలు పోయిన ఆనందమే, ఏమండి, చేతులు పోయిన ఆనందమే, ఇంట్లో మనుషులు పోయినా ఆనందమే. దేని గురించి మనకు ఆలోచన ఉండదు అండి. అంత గొప్పది ప్రియులారా. దీన్ని పెట్టాడు దేవుడు. ఏమండి, యేసుక్రీస్తుల వారిని చంపుతున్నా ఎందుకు ఆనందిస్తున్నా అనుకుంటున్నారు? ఏమండి, యేసుక్రీస్తు వారిని కొడాలతో కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, చెడ్డ మాటలు పలుకుతున్నారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఆయన? ఏమండి, శీలలు కొడుతున్నా ఆయన అంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఇరువురు కనుక వీరిని క్షమించుడి. ఆయనలో ఆనందం ఉంది ప్రియులారా. ఈ వాక్యం ఆనందాన్ని ఇస్తుంది. మన శ్రమలు, మన కష్టాలను అస్సలు చూపించదు. దైవ జ్ఞానం విపరీతమైన ఆనందం ప్రియులారా. మనల్ని దేవుడు అభిషేకించాడు. పై వచనం చూడండి, 20వ వచనము. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక. చూడండి, సమస్తాన్ని దేవుడు మీకు తెలియజేస్తాడు. పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు. ఎక్కడ? బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మీలోకి పరిశుద్ధాత్మని పెట్టాడు కనుక మీకు సమస్తాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఈ లోకములో ఉన్న జ్ఞానం లోక జ్ఞానం, నీలో ఉన్న జ్ఞానం దైవ జ్ఞానం. ఈ దైవ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయబడతామంటే దైవ సంబంధులుగా, దేవుని పిల్లలుగా, ఏమండి, మనం మార్చబడతాం. యాజకులుగా మార్చబడతాం. దేవుని విలువైన సొత్తుగా మార్చబడతాం. తద్వారా మనం పరలోకానికి చేరతాం. మంచి మాటలు అందించిన దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఒకనాడు అననీయ సప్పీరాని చూసాం, దావీదు గారిని చూసాం తండ్రి, సంసోను గారిని చూసాం, యూదాను చూసాం. ఎన్నో విలువైన సంగతులు తండ్రి, ఇశ్రాయేలును చూసాం. అవన్నీ కూడా తండ్రి మాకు దృష్టాంతాలుగా మీరు ఉంచారు. మా జీవిత కాలంలో తండ్రి మా పాపాలన్నీ తీసివేసి మమ్మల్ని పరిశుద్ధత వైపు నడిపించి తండ్రి, ఇట్టి విషయంలో తండ్రి మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పరిశుద్ధులుగా చేయబడిన మేము తండ్రి ఈ లోకానికి ఏమాత్రము మేము చోటు ఇవ్వక తండ్రి, ఈ పరిశుద్ధతలో తండ్రి ఆనందించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానాన్ని బట్టి ఆనందిస్తూ తండ్రి, సంతోషిస్తూ మీ జ్ఞానానుసారంగా తండ్రి మా యొక్క శేష జీవితాన్ని తండ్రి మరి కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ రోజున మరి నీ కోసం ఆరాధన చేసుకోవడానికి తండ్రి ఒక మందిర నిర్మాణంలో మొదటి భాగంగా తండ్రి తొలిమెట్టుగా తండ్రి మరి బోర్ను వేస్తుండగా తండ్రి మీ అపారమైన కృప, ప్రేమ, జాలి, దయ మా పట్ల చూపించి తండ్రి మంచి నదిని తండ్రి, ఒక జీవజలపు ఊటను తండ్రి మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఆ నీటి ద్వారా తండ్రి పుష్కలంగా మరి నీళ్లు ఉండలాగా సహాయం చేయండి. అదేవిధంగా ఆ ప్రాంతంలో తండ్రి అనేకమైన దైవ కార్యక్రమాలు, దైవ సేవకుల ద్వారా వర్తమానాలు అనేకం మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితం అంతా తండ్రి మీ జ్ఞానంలో ఆనందిస్తూ, మీ జ్ఞానాన్ని బట్టి మేము సంతోషిస్తూ తండ్రి మరి పరలోకం చేరేంత వరకు నాయన ఈ లోకంలో ఉన్న వాటికి వేటికి ఎడమివ్వక తండ్రి, ఏ లోభత్వానికి, ఏ పాపానికి చోటివ్వక తండ్రి మీరు తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచమని, నీతిమంతులుగా మనం నిలబెట్టమని, మీ జ్ఞానాన్ని తండ్రి మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలందరినీ దీవించండి, వారికి ఉన్న సమస్యలను తీర్చండి తండ్రి. మేము ఎల్లప్పుడూ తండ్రి ఏక హృదయం కలిగి తండ్రి మేము జీవిస్తూ మిమ్మల్ని ఆనుకుని తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే మంచి పిల్లలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.